అనగనగా ఒక ఊరిలో రామశాస్త్రి అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన రోజు రాజుగారి దగ్గరికి వెళ్ళి తిథి వార నక్షత్రాలు చెప్పి రాజుగారిచ్చే దక్షిణలు తీసుకొని జీవిస్తూ ఉండేవాడు. ఒకరోజు రామశాస్త్రి చెప్పిన జోస్యం నెరవేరడంతో రాజుగారు సంతోషించి ఏం కావాలో కోరుకో అని శాస్త్రి గారిని అడిగారు. రామశాస్త్రికి ఎన్ని రోజుల నుంచో పాకంగారెలు తినాలనే కోరిక ఉంది. రాజు అడగగానే తడుముకోకుండా పాకంగారెలు కావాలి అని తన కోరికను చెప్పాడు. ఆ మాట వినగానే రాజుకు ఎంతో నవ్వొచ్చింది. తర్వాత ఇంటికి వెళ్ళి భార్యతో రాజుగారి దగ్గర జరిగిందంతా వివరించాడు. దానికి మండిపడుతూ, రాజుగారు కోరుకోమంటే బంగారం, ధనం, స్థలాలు కోరుకుంటారు, నువ్వు వెర్రివాడివి, పాకంగారులు కోరుకోవడం ఏమిటి అనంది. ఆమె అలా అంటుండగానే ఒక బండి నిండా మినప్పప్పు, ఇంకొక బండెడు నిండా బెల్లం, నూనె డబ్బాలు వచ్చాయి. ఆ రోజంతా రామశాస్త్రి భార్య పాకంగారెలు చేసి రామశాస్త్రి ముందు పెట్టి, రాజుగారిని గారెలు కోరుకున్నావు కదా, తిను తిను అని కర్ర చూపించింది. రామశాస్త్రి గారెలను తినలేక మంచినీళ్ళు అడిగాడు. ఆమె మంచినీళ్ళు తెచ్చేలోపే రామశాస్త్రి అడవిలోకి పారిపోయాడు. అడవిలో రాత్రయింది. రామశాస్త్రికి ఏమి చేయాలో తోచలేదు. అక్కడ ఆకులు చల్లుకొని పడుకున్నాడు. అంతలో 3 దొంగలు పరిగెత్తుకుంటూ వచ్చి ఆ ఆకుల కుప్ప మీద కూర్చున్నారు. అప్పుడు రామశాస్త్రి తినేస్తా తినేస్తా అంటూ అరిచాడు. ఈ మాటలు విన్న దొంగలు అలా అంటున్నది దెయ్యమేనని భయపడి తాము దొంగిలించిన బంగారాన్ని అక్కడ వదిలేసి పారిపోయారు. తర్వాత రామశాస్త్రి లేచి ఒళ్ళు దులుపుకొని అటు ఇటు చూసి బంగారు మూటలతో ఇంటిదారి పట్టాడు. రామశాస్త్రి ఊరికి వెళ్ళేటప్పటికి జనం ఏదో మాట్లాడుకుంటూ ఉన్నారు. అప్పుడు రామశాస్త్రి ఒకరిని పిలిచి ఏమైంది అని అడిగాడు. జరిగిన విషయం విన్న రామశాస్త్రి రాజు దగ్గరికి వెళ్ళి బంగారం మూటలిచ్చి జరిగిందంతా చెప్పాడు. అప్పుడు రాజుగారు ఆయన చేసిన పనికి సంతోషించి డబ్బులు ఇచ్చి సన్మానం చేశాడు. మీరు మరిన్ని వీడియోలు చూడాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.